సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మౌనిక, మనకు ఒక మీడియా ఛానల్ ఉంది కాబట్టి దీని ద్వారా ప్రపంచానికి సత్యం వెళ్తే బాగుంటుంది అన్నది నేను ఇచ్చేటువంటి సలహా. ఈ వేదిక మీద మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇంతకుముందు మీరు అన్నారు కదా యేసుప్రభువు నమ్మకపోతే రాళ్లతో కూడా చంపాలి అని అన్నారు కదా, అలాంటి స్టేట్మెంట్ బైబిల్లో లేదు. లేకపోతే ఎవరైతే దేవుని నమ్మలేదో వాళ్ళ ఇంటి మీద దోచుకోవాలి, వాళ్ళ స్త్రీలను రేప్ చేయాలి, ఇలాంటి భయంకరమైన వాటి బైబిల్లో లేదు. ఇలాంటి విద్వేషాన్ని బైబిల్ని మిగతా కంట్రీలో బ్యాన్ చేశారు అనే విద్వేషపూరితమైనటువంటి ఈ స్టేట్మెంట్స్ని, ఈ వాట్సాప్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వేదిక ద్వారా మీరు ప్రపంచానికి ఇవ్వడం ద్వారా మతాల మధ్య, మనుషుల మధ్య, విశ్వాసాల మధ్య విద్వేషాన్ని పెంచిన వాళ్ళు అవుతారు. కాబట్టి అది నిజమా కాదా తెలుసుకొని, నిజంగా అలా ఉందా, దాని సందర్భం అదేనా, 1కి 10 సార్లు బేరీజు వేసుకొని ఇలాంటి సున్నితమైన విషయాల్ని సమాజంలోకి పంపిస్తే బాగుంటుంది. మీ బాధ్యత కలిగిన ఆధారాలు లేకుండా అంత ధైర్యంగా చెప్తారా? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. ఈసారి ఎవరైతే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో ఆ పర్సన్ తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి మీరు ఇక్కడ మధ్యవర్తిగా వ్యవహరించి ఒక ప్రశ్న అడిగి దాన్ని సమాధానం చెప్తాను. నేను ప్రశ్న అడుగుతాను, తీసుకొస్తాను. అదాన్ మీడియాలో డిబేట్ జరిగితే ఆ పర్సన్తో నాకు తెల్ల ముఖం వేస్తే అదాన్ మీడియా వాళ్ళు దాన్ని వేయలే. ఓకే, అదాన్ మీడియా 2 సార్లు మీ ఇంటర్వ్యూ ఇచ్చాను, ఇప్పటికి 2 సార్లు ఇచ్చాను, 2 ఇప్పటికి బయటికి రాలే. ఓకే, 2 రాలే ఇప్పటికి. కాబట్టి ఏంటంటే అమ్మా, ఆల్రెడీ అయిపోయింది, మాట్లాడేశాను, ఒకదాని సమాధానం లేదు ప్రవీణ్ దగ్గర. ఓకే, అది ఆ ఇంటర్వ్యూ బయటికి రాలే. ఏమంటే అది గొడవలాగుంది, వేయమని చెప్పి వాళ్ళు అన్నారు. 2 ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఎందుకు గొడవలా పడ్డారా మీ ఇద్దరు? గొడవలా చెప్పుకున్నారు ఇద్దరు? గొడవలాగా అయింది, అందుకని వేయట్లేదని రీజన్ వాళ్ళు చెప్పారు నాకు. ఓకే, కాబట్టి ఏంటంటే అసలు ఆ ఇంటర్వ్యూ వస్తే ఎంత బాగుంటుంది తెలుసా, వేయలే. అడిగాను, వేయలే. అదాని మీడియాలో ఇంత పబ్లిక్గా చెప్తున్నాను కదా. కాబట్టి ఎవరు ఆ మాట అన్నారో ఆ మాట ఎదురుగా ఉంటే నేను అడిగే విధానం వేరే ఉంటుంది. మీకు తెలియదు కదమ్మా, నేను ఏం చెప్పినా వినాలి, ఆ వ్యక్తి ఏం చెప్పినా వినాలి. మీరు అక్కడ మధ్యలో కూర్చోండి, అక్కడ కూర్చోబెట్టండి, జస్ట్ అంతే. ఆ వ్యక్తికి ఇంత టైం అని చెప్పండి, నాకు ఇంత టైం అని చెప్పండి, ఈ టైంలో నేనేం చెప్తాను, ఆ వ్యక్తి ఏం చెప్తాను, వదిలిపెట్టండి. మిగతా ప్రపంచం చూస్తుంది ఏ మాటలో ఎంత బలం ఉంది, ఏ మాటలో ఎంత సత్యం ఉంది అన్నది. ఊరికే నేను వచ్చి నా పక్కన మాట్లాడుకొని ఆయన వచ్చి ఆయన విషయం మాట్లాడుకుంటే ఏకపక్షంగా రాధా మనోహర్ దాస్ రమ్మని సవాల్ చేశాను. ఎక్కడ మహేంద్ర స్టూడియోలో కూర్చొని, సిగ్నేచర్ స్టూడియో కూర్చొని. రాలే, ఇప్పుడు దాకా రాలే. భయపడి రాలేదంటారా? భయపడి రాలేదు. ఇంకోసారి చెప్తున్నా వినండి. పాస్టర్ జాన్ పోల్తో రాధా మనోహర్ దాస్ ఎందుకు రాకుండా తిరుగుతున్నారు అంటే భయపడి. వస్తే ఇంక మాట్లాడు, చెప్తే ఇంత ఓపెనింగ్ చెప్తున్నా కదా, రాడు. శివశక్తి ఛానల్లో డిబేట్ చేశాను, 4 సెషన్లు ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటాయి, వాళ్ళ ఛానల్లో ఉంటాయి. 4 సెషన్లు చూడండి. చివరికి వచ్చేప్పుడు ఏం జరిగిందో గడ్డకేం చేయగబట్టి కూర్చున్నారు. శివశక్తి ఛానల్ కరుణాకర్ గట్టిగా అరిచి మాట్లాడతాడు కదా, 4 సెషన్లు వినండి. గడ్డకేం చేయబెట్టుకుని కూర్చున్నాడు చివరికి వచ్చేటప్పటికి. కాబట్టి ఎదురుగా వ్యక్తి ఉంటే మాట్లాడే విధానం వేరే ఉంటుంది, ఎదురుగా లేకుండా ఏదైనా మాట్లాడుతాము, దాన్నే ఉండదు. ఇంత బహిరంగంగా ధైర్యంగా చెప్తున్నా కదా. మీ ఇష్టం, ఎవరైనా సరే బైబిల్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న ఎవరినైనా తీసుకోనండి, మీరు అక్కడ కూర్చోండి, అక్కడ ఆ వ్యక్తిని కూర్చోబెట్టండి. ఆ వ్యక్తికి ఇంత టైం అని చెప్పండి, నాకు ఇంత టైం అని చెప్పండి. ఆ టైంలో ఎవరేం మాట్లాడతాం అన్నది ప్రేక్షకులు డిసైడ్ అవుతారు. అప్పుడు ఏది సత్యమని తెలుస్తుందమ్మా. ఊరికే వాట్సాప్లో వచ్చేటువంటి ఈ మాటలన్నీ పట్టుకొని క్రైస్తవ మీద ఎంత విష ప్రచారం చేస్తున్నారమ్మా, తప్పిది. అది నేను మీకు చెప్పేటువంటి సలహా అమ్మ. ఓకే సార్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము అడిగిన వాటికి ఓపిక్గా థ్యాంక్ యూ అమ్మా, సమాధానాలు చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.